Today I have to word of God. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7-12 వచనాలు పరిశీలన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మంచి మనసుతో ఆలోచించండి, వినండి నాతో పాటు. ఆదివారము మేడగదిలో కూడుకొని వారు రొట్టె విరుచుటను గురించి అపోస్తులు అక్కడ కూడుకున్నారు. సంఘము అక్కడ కూడుకున్నారు. ఆ మేడగదిలో యవనస్తులు అనేక మంది వచ్చారు. పౌలు వారి మధ్య నిలబడి ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. ఆ బోధ సామాన్యమైనది కాదు. దేని గురించి అంటే రొట్టెని గురించి, ద్రాక్షారసాన్ని గురించి. ఎప్పుడు ఇవ్వాలి? అర్ధరాత్రి అయింది, రాత్రిపూట. అర్ధరాత్రి అంటే 12 దాటిన తర్వాత. అర్ధరాత్రి దాకా ఈయన విరమం లేకుండా బోధ చేస్తూనే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి అపోస్తులు, సంఘస్థులు, యవనస్తులు అందరూ వింటూనే ఉన్నారు. ఎక్కడ ప్లేస్ దొరికితే ఆ మేడగదిలో అక్కడే కూర్చున్నారండి. నువ్వు ఇక్కడ, నేను అక్కడ అనేది లేకుండా కొంతమంది కిటికీలో కూడా కూర్చున్నారు. కొంతమంది మరి ద్వారం దగ్గర కూడా కూర్చున్నారు. ఏది ఏమైనా కానీ చాలా జనం మాత్రం ఆ గదిలో కూడుకుని ఉన్నారు. అందరికీ విస్తారంగా పౌలు మాట్లాడుతూ రొట్టెని గురించి, ద్రాక్షారసాన్ని గురించి, రొట్టె శరీరానికి సాదృశ్యమని, ద్రాక్షారసము తన రక్తానికి సాదృశ్యమని విరివిగా ఆయన బోధ చేస్తూ ఉన్నాడు అక్కడ. అర్ధరాత్రి వేళ దాటింది. వినేవాడు సక్రమంగా వింటున్నారు, నెమ్మది కలిగి వింటున్నారు, విశ్వాసం కలిగి ఉంటున్నారు, నమ్మకంగా వింటున్నారు. కొందరైతే మరి కిటికీలో కూర్చున్నారు, మరికొందరైతే ఇంకో ప్లేసులో కూర్చున్నారు. ఐతూకు అనే ఒక యవనస్తుడు కిటికీ దగ్గర కూర్చున్నాడు, కిటికీ మీదనే. మరి అది ఎలా సంభవించిందో, ఆ కిటికీకి మరి ఏమీ లేదో ఏమో, కానీ జరిగినటువంటి ఘోరం ఏంటంటే, తప్పుదం ఏంటంటే, అతను పౌలు గారు చెబుతున్నటువంటి వాక్యాన్ని వింటూ, విస్తారంగా వింటూ నిద్రలోకి జారిపోయాడు. ఎప్పుడైతే నిద్రలోకి జారిపోయాడో ఆ యవనస్తుడు 3 అంతస్తుల మేడగది నుండి కింద పడిపోయాడు. అది అక్కడ ఉన్నటువంటి వారందరూ గమనించి, అపోస్తులుడైన పౌలు కిందకి ఉరికి వచ్చి దిగొచ్చి ఆ యవనస్తుడి మీద పడి కౌగిలించుకొని ఆ కార్యాన్ని చేసేసరికి ఏమైందంటే ప్రియులారా, ఆయన కుర్రవాడు లేచాడు కనుక పైకి తీసుకురండి అని చెప్పి పౌలు పోయి మళ్ళా ఇప్పుడు మామూలు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కుర్రోని మరలా అక్కడికే తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. ఆయన కూడా వాళ్ళతో పాటే బాగానే ఉన్నాడు. పౌలు విస్తారంగా మాట్లాడడం వల్ల జరిగినటువంటి కార్యమని ఇది నేనైతే చెప్పలేను, కానీ ఆయన బోధ విస్తారంగా ఉంది, ఆయన బోధ చక్కగా ఉంది. ఆయన బోధ అపోస్తులు, అక్కడ ఉన్నటువంటి వారు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. తప్పులేదు, ఎవరో నిద్రపోయి సంఘటన జరిగింది కనుక అయినా వారిని కాపాడాడు, ఆ యవనస్తుడిని కాపాడాడు. కారణం ఏంటంటే అపోస్తుల్లో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడండి. అపోస్తులు ఏదైతే బోధ చేస్తున్నారో ఆత్మతోనే ఆ యవనస్తుడిని కూడా రక్షించి తీసుకుని వచ్చి నలుగురిలో కూర్చోబెట్టారు. ఈ కార్యమంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూశారు. అయ్యో, అపోస్తులు అంటే మేము సామాన్యంగా అనుకున్నాము, మరి అపోస్తులు అంటే బలహీనలు అనుకున్నాము, కానీ దేవుడు వీళ్ళని తప్పక ఉన్నాడు కనుక వీరు బలమైనటువంటి వాక్యాన్ని బోధిస్తున్నారు, బలమైనటువంటి ఆత్మ కలిగి ఉన్నారు అని అక్కడ ఉన్నటువంటి వారు ఆశ్చర్యపడ్డారు, విశ్వసించారు. గడిచిన పాతకాలం కంటే ఈ కార్యం జరిగిన దగ్గర నుండి, ఆ కుర్రవాడు ఎత్తబడి దగ్గర నుండి ఇంకా నమ్మకం కలిగింది అక్కడ ఉన్నటువంటి జనానికి, అక్కడ ఉన్నటువంటి సంఘానికి. గౌరవించడం నేర్చుకున్నారు. వీళ్ళు దేవుని యొక్క బిడ్డలే, దేవునికి సంబంధించిన వారే కనుక అని అక్కడ అత్యధికంగా నమ్మారు, విశ్వసించారు. అక్కడ బోధన అంగీకరించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. నా ప్రియ సహోదరులారా, గమనించండి, దేవుడు ప్రతి చోట ప్రతి కార్యాన్ని జరిగిస్తాడు. ఆ కార్యం అది అందరికీ ఫలించాలని, ఆ కార్యాన్ని చూసి మరి మనం కూడా దేవుని యందు నమ్మి విశ్వసిస్తే మంచిదని కోరుకుంటున్నా. పాస్టర్ పి. ఆనందం ఎస్ అన్న.